శ్రీమాత్రే నమః. శ్రీలలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీలలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీలలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాచక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 91. తత్వాసన తత్వమయీ పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమా నిత్య యౌవనా మదశాలిని. తత్వాసన తత్వమయీ పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమా నిత్య యౌవనా మదశాలిని. నామార్థము: తత్వాసన బ్రహ్మం మూలమైనది. తత్వమయీ తత్వం అయి అది నీవు ఒక్కటే అయి ఉన్నావు. పంచకోశాంతర స్థిత 5 కోశముల లోపల నిస్సీమ మహిమ హద్దులు లేని మహిమలు కలది. నిత్య యౌవన స్థితిలో ఉన్నది. మదశాలిని పరవశంతో విరాజిల్లేది. శ్లోకార్థము: అమ్మా, సకల తత్వముల సారానివైన నీవు తత్వములతో కూడిన యోగ పీఠంపై ఆసీనురాలై ఉన్నావు. జీవులలో కల పంచకోశములలో స్థితమై ఉన్నావు. ఇటువంటి హద్దులు లేని మహిమ కలిగిన నిత్య యవ్వనివి. ఎల్లప్పుడూ ఆనంద తన్మయత్వంతో వెలుగొందుతున్న మదశాలినివి తల్లి. అద్వైతార్థము: తత్వాసన 24 తత్వాలైన యోగ పీఠంపై 25వ తత్వమైన ఆ ఆది శక్తి ఆసీనురాలై ఉంది. ఆ ఆదిశక్తి అంశముతో కలిపి జీవుడు కూడా ఆ 25 తత్వాలతో మానవుడయ్యాడు. ఈ మానవ శరీరమే స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా ఉంది. స్థూల శరీరం పంచభూతాత్మకమైంది. అవేంటంటే ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ పంచతత్వాలతో కూడుకొని ఉంది. స్థూలమైన భౌతిక శరీరంలో చలనం కలిగించేది పంచ కర్మేంద్రియాలు. అవి నోరు, చేయి, కాళ్ళు, మూత్రేంద్రియము, మల విసర్జనేంద్రియము. పంచ జ్ఞానేంద్రియాలు అంటే శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము. పంచతన్మాత్రలు అంటే పంచమహాభూతాల యొక్క సూక్ష్మ రూపాలైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. సూక్ష్మ శరీరం 17 తత్వాలై పంచ కర్మేంద్రియాలు 5, పంచ జ్ఞానేంద్రియాలు 5, పంచ తన్మాత్రలు 5. మరి మనస్సు 1, బుద్ధి 1తో కూడుకొని ఉంది. మానవునిలో ఆలోచన తరంగాలను మనస్సని, విచక్షణ జ్ఞానాన్ని బుద్ధి అంటారు. కారణ శరీరం నేను, నాది అని చిత్తం, అహంకారాలతో కూడుకొని ఉంది. కనుక ఈ 25 తత్వాలతో జీవుడు భౌతిక ప్రపంచంలో విహరిస్తున్నాడు. తత్వమయి సర్వత్రా వ్యాపించి ఉన్న చైతన్య స్వరూపిణి. పంచకోశాంతర స్థిత. మానవ శరీరంలో 5 కోశాలు ఉన్నవి. అవి: అన్నమయ కోశం, మనోవాక్కాయ కర్మలకు ఫలితంగా భౌతిక రసాయనిక పదార్థములతో ఏర్పడిన భౌతిక శరీరం. ఇదే స్థూల శరీరం. మనోమయ కోశం ఈ శరీరం ఏర్పడటకు కారణమైన ఆలోచనలు, మరి కర్మ బంధాలు శరీరం లోపల ఉంటూ బయట కూడా వ్యాపిస్తున్న తరంగ రాశి ఒకటి ఉంది. శరీర కేంద్ర బిందువు నుంచి ప్రారంభమై విశ్వపు టంచుల వరకు వ్యాపిస్తూ ఉండే తరంగముల రాశిని మనోమయ కోశం అన్నారు. అత్యంత సూక్ష్మమైన ప్రాణశక్తి పరమాణువుల నుంచి మనస్సు అనే తరంగ రాశి ఉత్పన్నమవుతున్నది.
ప్రాణమయ కోశం శరీరమంతటా నిండిన కోట్లాది ప్రాణశక్తి పరమాణువుల సమూహము ప్రాణమయ కోశం. విజ్ఞానమయ కోశం సృష్టి పరిణామక్రమం ప్రారంభమైన క్షణం నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామం, ఇప్పటి నుంచి సృష్టి తిరిగి పరిపూర్ణమై ప్రాణశక్తి పరమాత్మలో లీనమయ్యే వరకు జరగనున్న పరిణామాలన్నీ ప్రాణశక్తి పరమాణువుల్లో అంతర్ముఖమై ఉన్న సమాచారాన్ని విజ్ఞానం అన్నారు. ప్రాణమయ కోశంలోని ప్రాణశక్తి పరమాణువులతో నిండుగా ఉన్న విజ్ఞానమును విజ్ఞానమయ కోశం అన్నారు. ఆనందమయ కోశం విజ్ఞానంతో ఉన్న ప్రాణశక్తి పరమాణువులు కేంద్రకాలన్నీ పరమ నిశ్చల స్థితిలో దివ్య వ్యోమంగా ఉన్నాయి. ఆ పరమ నిశ్చల స్థితే పరమానందం. ప్రాణమయ కోశం లోపల అంతటా నిండి ఉన్న జ్ఞానమయ కోశం యొక్క కేంద్రములను, పరమ నిశ్చల సమూహములను ఆనందమయ కోశం అన్నారు. కోశాలన్నీ ఒకదానితో ఒకటి ఇమిడి ఉన్నాయి. అన్నమయ కోశం లోపల దానికి కారణమైన మనోమయ కోశం, మనోమయ కోశం లోపల దానికి కారణమైన ప్రాణమయ కోశం, ప్రాణమయ కోశానికి లోపల దానికి కారణమైన విజ్ఞానమయ కోశం, విజ్ఞానమయ కోశానికి లోపల దానికి కారణమైన ఆనందమయ కోశం ఉన్నవి. ఈ 5 కోశాల లోపల వాటికి కారణంగా ఉన్నది కనుక శ్రీలలితను పంచకోశాంతర స్థిత అని కీర్తించారు. నిస్సీమ మహిమ విశ్వశక్తి యొక్క మహిమలు విశ్వమంతటా వ్యాపించి ఉన్నాయి. అట్టి మహిమలకు హద్దులే లేవు. అందువలన విశ్వశక్తిని నిస్సీమ మహిమ అని కీర్తించారు. అలాగే సాధకునిలోని కుండలిని శక్తి జాగృతమై పరిపూర్ణత సిద్ధించి విశ్వకుండలిని శక్తితో అనుసంధానం పొందినప్పుడు సాధకుని మహిమలు కూడా హద్దులు దాటి విశ్వవ్యాప్తమవుతుంది. ఉదాహరణకు పుష్పవంతుడనే గంధర్వరాజు అమ్మ మహిమల గురించి ఇలా చెప్పారంట: ఈ సమస్త భూమిని కాగితంగాను, సముద్రం సిరాబుడ్డిగాను, కాటుక కొండను సిరాగాను, కల్పవృక్షపు కొమ్మను కలంగా చేసుకుని సరస్వతీదేవి ఎల్లకాలం వ్రాసిన అమ్మవారి యొక్క మహిమలకు అంతం ఉండదు అని సుప్రసిద్ధమైన దేవీ భాగవతంలో చెప్తారు. అమ్మవారి భక్తులందరూ తమ తమ అనుభవాలను వ్రాసిన మరొక దేవీ భాగవతం సృష్టి జరుగును. నిత్య యవ్వన కుండలిని జాగరణ పూర్తి స్థాయిలో జరిగిన సాధకునికి మనస్సు మరి శరీరం నిత్య యవ్వన స్థితికి చేరుకుంటాయి అని నిత్య యవ్వన అనే నామానికి అర్థము. మదశాలిని జీవితంలో ఎదురుపడే ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవాలంటే పరమ సాత్వికతతో పాటుగా ఎదురు తిరిగి నిలబడే సాత్విక అహంకారం కూడా అవసరమవుతుంది. చాలామంది తమను సాత్వికులుగా చెప్పుకుంటారు. అయితే ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొని జయించగలిగే తత్వంతో కూడిన సాత్వికులనే సాత్వికులు అనుకోవాలి. ఏమీ చేయలేక భయపడి పారిపోయిన వారిని సాత్వికులు అని అనరాదు. దేనినైనా ఎదుర్కొనేవారు ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానంతో పాటు నిశ్చల మనస్సు కలిగి ఉండాలి. దీనినే మదము అన్నారు. ఇతరులపై అహంకరించే వారిని మనం సామాన్యంగా మదించిన వారు అంటాం. అది రజోమదం. కానీ జీవించడానికి కఠిన వాస్తవాలను సహించి ఎదుర్కొని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటానికి సాత్విక మదం చాలా అవసరం. యోగ సాధకులకు ఇటువంటి మదమును కలిగిస్తుంది కనుక కుండలిని శక్తిని మదశాలిని అని కీర్తించారని మనకి పద్మాచెక్క అమ్మ వివరించారు. పద్మాచెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. ఓం శాంతి శాంతి శాంతి.